హలో బాబు, ఏం కబుర్లు నువ్వు చెప్తున్నావు? మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. చెప్పు. మాటలు రావా? రావు. ఎందుకు రావు? ఓకే ప్రేమికులు ప్రేమికులు ఏనా నా దుప్పటిని పీగుతున్నావా? కాళ్ళు ఒత్తు గట్టిగా. నాన్న కాళ్ళు నొప్పులు అంట తల్లి. మొత్తం మొత్తం కాలంతా ఇక ఇక్కడ దాకా ఇది ఇట్లా ఇట్లా చెప్పు తల్లి. వచ్చేసిందంట. తగ్గినాయా లేదా కాళ్ళ నొప్పులు? ఎక్కడ తగ్గటం లేదా? చూశారు కదా హవి వాళ్ళ నాన్నకి ఎలా సేవలు చేస్తున్నాడో. అట్టపెట్టలు అయితే చాలా ఉండిపోయింది. దాంతోపాటు ఈ చైర్ ఒకటి ఇరిగిపోయింది, సైకిల్ ఇరిగిపోయింది. ఇవన్నీ ఇస్తే ఆయన నాకు 20 రూపాయలు ఇచ్చాడు. నాకైతే ఏం అర్థం కాలేదు. సైకిల్ అయితే తీసేసుకున్నాను. ఇంక 20 రూపాయలకి ఇవన్నీ ఇవ్వాలా అని చెప్పేసి. దీనివల్ల మాకేం డబ్బులు రావు మేడం అంటున్నాడు ఆయన. సరేలే పోనీ, ఇంకా వేస్ట్గా పడేసే బదులు 20 రూపాయలు వస్తాయి కదా అని చెప్పి ఇన్ని రోజులు దాచానా అనిపించింది. మా ఆయన చెప్తానే ఉన్నాడు, వాళ్ళు 10 రూపాయలు ఇస్తారు, దీనికోసం ఎందుకు నువ్వు దాచిపెడుతున్నావు అని చెప్పి. నేను అన్నాను, లేదు లేదు చాలా డబ్బులు వస్తాయి అని చెప్పాను. మా ఆయన మాట వినాలి కదా నేను. అక్కడైతే చెప్తున్నాను అనమాట, పొద్దున్నే నేను 20 రూపాయలు సంపాదించాను చూసావా అని చెప్పేసి. మా ఆయనకి అయితే అస్సలు బాగాలేదు పాపం, చాలా డల్గా ఉన్నారు. నిన్న చాలామంది అయితే నాకు హవి జాగ్రత్త, హవి అలా ఉన్నాడు, మీకు ప్రెగ్నెన్సీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి కూడా మెసేజ్ చేశారు. అండ్ నిన్న నాకు ఒక గుడ్ న్యూస్ కూడా విన్నాను నేను. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. సో మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. సో ఇదైతే నేను గ్రీన్ టీ యూజ్ చేస్తున్నాను కదా, మీకు ఒక మంచి విషయం అయితే చెప్పాలి. ఎవరైతే ఇప్పుడు నాతో పాటు ఈ ప్రోడక్ట్ని కొనుక్కొని జెన్యున్గా వాడి రివ్యూ ఇస్తారో వాళ్ళకైతే నేను ఒక మంచి గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను. ఇది నిజంగా చాలా చాలా మంచిది కాబట్టి నేను దీనికి ఇలా ఇవ్వాలి అనుకుంటున్నాను. చాలా రకాల మెడిసిన్స్ వాడతాం కదా, అంటే ఇది కన్సీవ్ అవ్వడానికి కాదు, హార్మోనల్ బ్యాలెన్స్కి, ముందు మనకి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి. పీరియడ్స్ రెగ్యులర్ అయితే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. అది మాత్రం పక్కా నేను చూశాను కదా, అందుకు చెప్తున్నాను. సో అవైతే అలా పెట్టేసుకున్నాను. వాటర్ అయితే కొంచెం మరిగిన తర్వాత అవి వేసేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలి. అంతలోపు ఇడ్లీలు కూడా పెట్టేశాను, అవి అయితే ఆడుకుంటున్నాడు. సో ఎప్పుడైతే ఇది స్ట్రైన్ చేసేసుకొని తాగేసేయడమే. నాకు ఉత్తగానే చాలా బాగా నచ్చింది. హనీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, అంటే నాకు నచ్చింది. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే లేదు. హనీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, అంత బాగుంది. ఇంక ఇది రోజు యూజ్ చేస్తాను నేను, అస్సలు మానను. అంత బాగా నచ్చింది నాకైతే. అసలు టేస్ట్ కూడా అదిరిపోయింది. అండ్ ఇన్ని ఔషధ గుణాలు ఉండి మన హెల్త్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అంటే అంతకంటే ఇంకేం కావాలి. పైగా వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది గ్రీన్ టీ అంటే, తెలిసిన విషయమే కదా. సో ఇంకా ప్రశాంతంగా అయితే మార్నింగ్ లేచి పనులన్నీ చేసుకుంటూ ఓ పక్కన వాటర్ అయితే తాగేస్తున్నాను. ఎంట కానీ నిన్నటి నుండి ఇదే డ్రెస్ స్నానం చేయలేదా చీచి అనకండి. నిన్న నైట్ చల్లగా ఉంది కదా, అందుకే ఇంకా బద్ధకం వచ్చేసింది. మార్నింగ్ లేచి పని అంతా కంప్లీట్ చేసుకొని అయితే ఇంకా ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళాలి. ఇంతకీ గుడ్ న్యూస్ అన్న చెప్పలేదు కదా, మన ఫాలోవర్స్లో ఒకరికైతే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది. తనకి 2 months అయిపోయింది. అన్ని టెస్ట్లు అయితే కన్ఫర్మ్ చేసేసారు. కాకపోతే ఒక ట్విస్ట్ అయితే ఉంది, బేబీ గ్రోత్ అయితే లేదు. ఒక 2 weeks వరకు అయితే ఏం చెప్పలేమని అయితే చెప్పారంట. దా వెళ్ళిపోదా, కమ్ 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 దా బయటికి వెళ్దాం, చెప్పులు వేసుకోవా? పద 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 పద. సో ఇల్లంతా నీట్గా అయితే సర్దేసుకొని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం? అవికి వాటర్ బాటిల్ తీసుకొని నేనైతే ఇది ఇలా రెడీ అయిపోయాను, చూపిస్తాను ఉండండి. ఇలా రెడీ అయ్యాను. సో మేము బయటికి వెళ్తున్నాం ఇప్పుడు. ఆటో కూడా వచ్చింది. మా ఆయనకు ఓపిక లేదు కాబట్టి మామూలుగా అయితే బైక్ మీద వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఆటోకి వెళ్ళాల్సి వస్తుంది. నిజమా? నిజమా అండి? నిజంగా నిజమా? చెప్పులు వేసుకో ఫాస్ట్గా, ఆటో అయిన వచ్చాడు. చెప్పులు వేసుకో తల్లి, వేసుకో వేసుకో.
సో నాతో పాటు మీరు కూడా తనకైతే బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అంతా బాగుండాలి, తన హెల్త్ బాగుండాలి, బేబీ బాగుండాలి, మంచిగా గ్రో అవ్వాలి. సో తనైతే నాకు ఆ న్యూస్ షేర్ చేయగానే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఒక్కటే చెప్పాను, మీరు మాత్రం పాజిటివ్గా ఉండండి, ఏం భయపడద్దు, బాధపడద్దు, ప్రశాంతంగా ఉండండి, అంతా మంచి జరిగిద్ది అని చెప్పాను. సో ఇంక ఇప్పుడైతే మేము బయటకైతే వెళ్తున్నాము. అండ్ అప్పుడే నాకు ఒక కామెంట్ కూడా వచ్చింది, ఇంకా మేము ఆటోలో అయితే వెళ్తున్నాము, ఇది వచ్చేసి మన గంగమ్మ గుడి మీద నుంచి అయితే వెళ్తుంది, ఈ దారని నాకు తెలీదు. మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి. ఈరోజు అసలు ఏం చేసాం ఏంటి అని చెప్పేసి, మా వారికి ఫీవర్ అయితే తగ్గింది కానీ నీరసం మాత్రం ఉంది. సో యాక్చువల్లీ అసలు ప్లాన్ లేదు, సడన్గా అయితే వెళ్ళాము. సో చాలామంది అయితే రెస్ట్ తీసుకోండి, జర్నీలు చేస్తున్నారు కదా అని అన్నారు. ఈ వీడియో చూస్తే నన్ను గ్యారంటీగా తిడతారని కూడా నాకు తెలుసు. సో మా కోసం మేము ఈరోజైతే ఒక మంచిగా డే అయితే స్పెండ్ చేసాము. సో ఇక్కడైతే దిగిపోయాము. దిగిన తర్వాత ఏమైందంటే అవికి డైపర్స్ అయితే లేవు, దారిలో తీసుకోవడం మర్చిపోయాను, ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను. ఇక్కడ దిగిన తర్వాత గుర్తొచ్చింది, దేవుడు డైపర్స్ లేవు అని చెప్పి లోపలికి వెళ్దామని కూడా మేము స్టూడియో 11 దగ్గరికి అయితే వచ్చాము. సో ఇంకా లోపలికైతే వెళ్ళకుండా డైపర్స్ కోసం తిరిగాము. ఎక్కడ వెతికినా కూడా అసలు మెడికల్ షాప్లే కనిపించలేదు. కరెక్ట్గా లిఫ్ట్ దగ్గరికి వచ్చినాక అనుకుంటా, ఏమండి డైపర్స్ లేవు అని చెప్పాను మా ఆయనకి. పాపం మా ఆయన పరిస్థితి. అయితే నేనే తిరిగానులేండి, మీరు తిరగద్దులే, ఒక చోట ఉండండి, నేనే వెళ్ళి వెతుక్కొని తీసుకొస్తానని చెప్పాను. అసలు ఎంతలా తిరిగామంటే బాబోయ్, మెడికల్ షాప్ కోసం ఎంతలా తిరుగుతున్నా నేను నా లైఫ్లోనే అనుకోవాలా. ఆటోలో ఉన్నప్పుడైతే ఏముంది, రోడ్డు మీద చాలానే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆపేవాళ్ళు. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది అసలు అక్కడ నుంచి. ఇంకా అలాగే నడుచుకుంటూ వెళ్తానే ఉన్నాం. ఇంకొక చోట అయితే మా వారిని ఆపేశాను, ఇక్కడ ఉండిపోలే, నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పేసి కొన్ని షాపులు అడుగుతూ వెళ్తూ ఉంటే బొమ్మలు, టాయ్స్ అన్నీ ఉన్నాయి కానీ డైపర్స్ మాత్రం లేవు, మెడికల్ షాప్స్ ముందు ఉంటాయి, వెళ్ళండి వెళ్ళండి అన్నారు. ఇలాంటి వాటి మీద నడవాలంటే నాకు చచ్చేంత భయము. ఇక్కడికి వెళ్ళి అడిగినా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా మా ఆయన వదిలేసి చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడైతే దొరికిన డైపర్స్ అమ్మయ్య అని చెప్పేసి అయితే తీసుకున్నాను నేను డైపర్స్. ఇక్కడ ఇంకా తీసేసుకొని మా హస్బెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి హవికి అయితే ఇక్కడే డైపర్ వేసేసి పైకి అయితే వెళ్ళిపోయాము. ఇంతకీ ఎక్కడికి వచ్చానో చెప్పలేదు కదా, నేను స్టూడియో 11 అయితే అనే ఒక సెలూన్కి అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి మనకి తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లో ఉంటుంది. ఇది నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఆఫర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ 4th ఇది 4 years యానివర్సరీ అయితే జరుగుతుందంట. సో ఇక్కడ మేమైతే కొన్ని సర్వీసెస్ తీసుకుందామని చెప్పి అయితే వచ్చాము. సో మామూలుగా నేను ఎప్పుడు కూడా అసలు ఇలాంటి పెద్ద పెద్ద సెలూన్స్కి వెళ్ళడం కానీ లేకపోతే ఏమన్నా చేయించుకోవడం కానీ ఇదే ఫస్ట్ టైము. నేను పూణేలో ఉన్నప్పుడు మాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో, అంటే మాకు మ్యారేజ్ అయిన ఒక 3 months అట్లా, అప్పుడు మాత్రము క్యాంప్కి తీసుకెళ్లారు మా వారు ఆఫీస్ వాళ్ళతో పాటు. అప్పుడు మాత్రం హెయిర్ కట్ చేయించారు నాకు, హెయిర్ స్ట్రైట్నింగ్. అదొక్కటే తెలుసు కానీ ఇలాగ పెడిక్యూర్లు, మ్యానిక్యూర్లు, ఫేస్ ప్యాక్స్, ఫేషియల్స్ ఏమీ చేయించుకోలేదు. ఇదైతే మనకి యూనిసెక్స్ సెలూన్ అండ్ మేల్స్కి ఫీమేల్స్కి సపరేట్గా ఉన్నాయన్నమాట. రూమ్స్ కానీ ఇక్కడ యాంబియన్స్ కానీ అద్రిపోయింది అసలు. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, చాలా బాగుంది. బట్ మనకేంటంటే చాలా టైం పెట్టుకొని వెళ్ళాలి. యాక్చువల్లీ 11 o'clock కల్లా వెళ్దాం అనుకున్నాం కానీ మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కింద డైపర్స్ కోసం అటు ఇటు తిరిగి 12 o'clock అయితే అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడైతే నేను పెడిక్యూర్, మ్యానిక్యూర్ అయితే చేయించుకుంటున్నా ఫస్ట్ టైము. కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు అయితే బాగా దారుణంగా పాడైపోయినాయి. అప్పుడప్పుడు ఇట్లా చేయించుకోవడం వల్ల మనకి కొంచెం మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది, కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము. కొంచెం కాళ్ళు చేతుల్ని కొంచెం బ్యాంపర్ చేయడం వల్ల కూడా మంచిదే కదా. సో ఇక్కడైతే నేను ఒకళ్ళైతే మ్యానిక్యూర్ చేస్తున్నారు, ఒకళ్ళైతే పెడిక్యూర్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే మనకి నెయిల్స్కి క్యూటికల్ క్రీమ్ అనేది రాశారు. అది రాసేసి ఫస్ట్ అయితే వాటర్లో చేతులు పెట్టించారు, దాని తర్వాత క్రీమ్ రాశారు. క్రీమ్ అప్లై చేసి కాసేపు మళ్ళీ వాటర్లో పెట్టించి తర్వాత అయితే క్లీన్ చేశారు. అసలు డెడ్ స్కిన్ సెల్స్ ఎంత తీసారో, మట్టి అన్నీ తీస్తున్నారు. నాకైతే భలే అనిపించింది, అబ్బా రాజసంగా ఎంత బాగుందిరా అని చెప్పి. ఇంకా హాట్ వాటర్లో అయితే మన కాళ్ళు అయితే పెట్టిస్తున్నారు అండ్ షేప్ చేశారు. మనకంటే గోర్లు చిన్నగా ఉంటాయి కదా, అండ్ షేప్ కూడా చేశారు. కొన్ని షార్ట్గా కొన్ని లాంగ్గా వీడియోస్ అయితే షూట్ చేసాం. మాకు కుదిరినట్టు చేసాం, కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. మీరు అనొచ్చు అన్నకు బాగాలేదు ఎందుకు తిరుగుతున్నారు అని చెప్పేసి. సో ఇంకా మనము ఫిక్స్ చేసుకున్నాం కదా, ఈ వీకెండ్లోనే 3 holidays అయితే వచ్చినాయి వరుసగా. మళ్ళీ రేపు కూడా హాలిడేనే, రిపబ్లిక్ డే కదా. ఈరోజు అయితే రిపబ్లిక్ డే, అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడైతే అసలు ఎంత డెడ్ స్కిన్ సెల్స్ తీస్తున్నారో. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన కాళ్ళు అనేవి కూడా చాలా మంచిగా ఉంటాయి, మంచిగా మాయిశ్చరైజ్ చేస్తారు, స్క్రబ్ చేస్తారు. అప్పుడప్పుడు మీకు ఒకటి తెలుసా, మన కాళ్ళల్లోనే మన హెల్త్ అంతా కూడా ఉండిద్ది. యాక్యుప్రెషర్ పాయింట్స్ అనేవి మన కాళ్ళల్లో ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మనం చూస్తూనే ఉంటాం కదా. ఇంక ఇట్లాగా మసాజ్ చేయించుకోవడం వల్ల మంచిదే. సో ప్రైస్ కూడా చాలా తక్కువలోనే అయిపోయినాయి మాకు. నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను డీటెయిల్డ్గా. ఇక్కడైతే వాళ్ళు ఫస్ట్ క్లెన్జింగ్, స్క్రబ్బింగ్, తర్వాత మళ్ళీ మాయిశ్చరైజింగ్ అలాగన్నీ చేశారు. దాంతోపాటు వాళ్ళు మంచిగా మసాజ్ చేశారు. మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మన బ్లడ్ అనేది బాగా ఫ్లో అవుతుంది
అండ్ గ్లో కూడా న్యాచురల్గా వచ్చింది. నా లైఫ్లోనే నేను మొదటిసారి అలాగ ఒక పార్లర్కి వెళ్ళి ఇలా చేయించుకోవడం అసలు నేను ఎప్పటికీ మర్చిపోను. ఫ్యూచర్లో వెళ్తానా వెళ్ళనా అనేది పక్కన పెడితే ఈరోజు మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా ఆయనతో పక్కన నవ్వుతున్నాడు. ఇంకా వీడియో తీయమంటే వాళ్ళైతే చాలా బాగా సర్వీస్ చేశారు. ఇంకా చేతులకు కూడా యాక్యుప్రెషర్ పాయింట్స్ అయితే ఉంటాయి కదా, వాళ్ళైతే అక్కడ కూడా మసాజ్ చేస్తున్నారు. సో నేను చెప్పాను కదా బ్లెస్సింగ్స్ అయితే కావాలి సిస్టర్కి అని చెప్పేసి కరెక్ట్గా ఇక్కడికి వెళ్తున్నాను నేను. ఆ టైంలో అయితే మెసేజ్ చేసిన తను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తను చాలా సేఫ్గా ఉండాలి, బేబీ సేఫ్గా ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూనే ఉన్నాను అప్పటి నుంచి, ఆ విషయం విన్న దగ్గర నుంచి. సో కాళ్ళు కూడా మనకైతే మంచిగా మసాజ్ చేస్తున్నారు. మసాజ్ చేసి దాని తర్వాత మనకి రుద్దుతారు కదా, దాన్ని ఏమంటారు మర్చిపోయాను అబ్బా, పీలింగ్ అయ్యేదో, అంత లాంగ్వేజ్ మనకు రాదు. సో ఇక్కడ నెయిల్ పాలిష్ చేసేస్తాను. తను మ్యానిక్యూర్ అయితే అయిపోయింది ఫాస్ట్గానే. పెడిక్యూరే ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే కాళ్ళు ఎక్కువ డ్యామేజ్ అయి ఉంటాయి. చేతులు ఏముంది పెద్దగా ఏమి ఉండదు. ఇంకా నెయిల్ పాలిష్ కూడా వాళ్ళే వేస్తున్నారు. ఇంక ఇక్కడ కూడా ఈవిడ నెయిల్ పాలిష్ అయితే వేసేస్తున్నారు. కాళ్ళకు కూడా స్క్రబ్ చేసేసారు. అంతా అయిపోయింది. నా కళ్ళు అయితే చాలా బాగా మెరుస్తున్నట్టు అనిపించింది. తర్వాత కూడా నడుస్తుంటే చాలా మెత్తగా ఉన్నాయి నా కాళ్ళు అసలు. ఇంకా దాని తర్వాత నేను వచ్చేసి ఇక్కడ లైట్నింగ్ ఫేషియల్కి అయితే వెళ్ళిపోయాను. యాక్చువల్లీ ఫస్ట్ నేను కొరియన్ ఫేషియల్ చేసుకుందాం అనుకున్నా. సో వాళ్ళైతే ఫేషియల్ కోసము ఫేస్ మీద అన్నీ రిమూవ్ చేయమని చెప్పి, లైక్ మెడలో చైన్, ఇయర్ రింగ్స్ అన్నీ తీసేయమన్నారు. సో దట్ ఫ్రీగా ఉంటుంది ఫేషియల్కి అని చెప్పి. సో ఇంక ఫస్ట్ అయితే ఫేస్ మీద ఉన్నదంతా తీసేస్తున్నారు. మనం ఓన్లీ సన్ స్క్రీన్ లోషన్ తప్ప ఏమి రాసుకొని వెళ్ళం కదా. సో ఇంక ఇక్కడ అయితే అన్ని రకరకాల క్రీమ్స్ అయితే రాయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ దేనికైనా సరే క్లిన్జింగ్ అయితే కామన్. ఫస్ట్ అయితే క్లిన్జింగ్ చేస్తున్నారు. అండ్ మెయిన్ ఏంటంటే వీళ్ళు ఇచ్చే ఇవి కానీ, ఇది మసాజ్ కానీ టెక్నిక్స్ అన్నీ వీళ్ళు సపరేట్గా నేర్చుకుంటారంట. వీటికి క్లాసెస్ ఉంటాయి, ఎక్కడెక్కడికో వెళ్ళి నేర్చుకొని వస్తారు. అండ్ వీళ్ళకి సాలరీస్ కూడా బాగానే ఉంటాయి పెద్ద పెద్ద సెలూన్లో చేసే వాళ్ళకి. అదైతే నాకు ఈరోజు అర్థమైంది. సో వాళ్ళైతే చాలా బాగా చేశారు. ఇంకా దాని తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ ఏదో దాంతో స్క్రబ్ చేశారు. ఆ వీడియో అన్ని షార్ట్స్ అనమాట, అందుకే ఇట్లా అడ్డంగా అయితే తిప్పాను. దాని తర్వాత స్టీమ్ పెట్టేసి బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారు. నాకు ముక్కు మీద చాలా బ్లాక్ హెడ్సే ఉన్నాయి, ఈ సైడ్లలో కూడా ఉంటాయి, అది కూడా మొత్తం కూడా క్లీన్ చేశారు. దాని తర్వాత నా ఫేస్ కూడా పట్టుకుంటే భలే మెత్తగా సాఫ్ట్గా బేబీ దీనికి లాగా అనిపించింది. అవసరమా అక్క నీకు ఇవన్నీ అనుకోవచ్చు మీరు. దాని తర్వాత మళ్ళీ ఏదో అప్లై చేసి కాసేపు వదిలేశారు. మళ్ళీ అప్లై చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ మసాజ్ చేశారు కాసేపు. ఇప్పుడు మసాజ్ చేసేటప్పుడు కూడా ఏదో అప్లై చేశారు. నాకు ఆ పేర్లన్నీ అడుగుతున్నా కానీ ఏమీ గుర్తులేవు నాకు చెప్పాలంటే. ఈ ఫేషియల్కే నాకు 1 అవర్ టైం పట్టింది. ఆ పెడిక్యూర్ మ్యానిక్యూర్కి 45 మినిట్స్ పట్టింది. సో ఒకేసారి నేను మా హస్బెండ్ చేయించుకోవడానికి హవితోటి కుదరదు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే చేయించుకోగలిగాము. కానీ ఏం చేస్తాను చెప్పండి, పిల్లోడైతే పాపం అంత విసిగించలేదు, కానీ ఫుడ్ కూడా తినలేదు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత టైం అయిద్దని చెప్పేసి. తొందరగా అయిపోద్దిలే 1 or 2 అవర్స్లో రిటర్న్ అయిపోతాం అనుకున్నాం. మార్నింగ్ వెళ్ళడం ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళుంటే పోయేది మేము, కొంచెం లేట్కి వెళ్ళకుండా. కానీ లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్ళేసరికి అలా అయిపోయింది. అండ్ ఫుడ్ కూడా ఏం కుక్ చేయాలా, ఏమన్నా తినేద్దాంలే బయట కౌశిక్ మెస్లో అనుకున్నాం. సో ఇక్కడైతే వీళ్ళు చూసారు కదా ఎంత బాగా ఫేస్కి మసాజ్ చేస్తున్నారో. ఇట్లా చేయడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది బాగా జరిగిద్ది. అండ్ ఈ మధ్య నాకు డార్క్ సర్కిల్స్ కూడా బాగానే వచ్చినాయి. సో భలే చేసింది నాకైతే. ఆ కాసేపు భలే రిలాక్స్డ్గా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. సో అప్పుడప్పుడు ఇట్లా మన బాడీని మనమే ప్యాంపర్ చేయించుకోవాలి, లేదు అంటే మన బాడీ స్ట్రెస్ అయిపోతూ ఉండిద్ది. అందుకేనేమో సెలబ్రిటీస్ ఫేస్లు బేబీ స్కిన్స్ లాగా అంత సాఫ్ట్గా ఉంటాయి. కానీ ఇంత టైం వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారా అనిపిస్తుంది. మనకేమో కదలకుండా పడుకోవాలంటేనే కష్టంగా ఉండిద్ది. అప్పటికి అలాగ పడుకున్నాలే కానీ వాళ్ళైతే చాలా ఓపిక్గా చేశారు అసలు. నాకైతే భలే అనిపించింది. మొత్తానికి ఫేషియల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ హబీబాబు గారేమో పెత్తనాలు చేస్తున్నారు. నేను వచ్చేసి ఇంకా బయట అంతా చూపిస్తున్నాను అనమాట, మీకు ఎట్లుంది అంబియన్స్ అంతా అని చెప్పి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో యాక్వేరియం, నెయిల్ పాలిష్, కలర్స్, బాడీ లోషన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ హైడ్రా ఫేషియల్ కూడా ఉంది మనకి ఇక్కడ. యాక్చువల్లీ హైడ్రా ఫేషియల్ చేయించుకుందాం అనుకున్నా కానీ మా ఆయన అన్నాడు ఎందుకు వచ్చిన ప్రయోగాలమ్మ నీకు అని చెప్పి అన్నాడని. ఇంకా నేను హైడ్రా ఫేషియల్ చేయించుకోలేదు, నెక్స్ట్ టైం చేయించుకుంటా. ఇక్కడ వాళ్ళ నాన్నకైతే పెడిక్యూర్కి వెళ్ళారని చెప్పి గ్రంకిలు పెట్టి ఏడుస్తున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే డోర్ వేసేసారు. వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఫుల్ ఏడుపు. ఇంకా వాళ్ళ నాన్నకైతే వదిలిపెట్టేశాను. ఇంక ఇక్కడ కూర్చొని మా వారికి అయితే పెడిక్యూర్ చేయించుకుంటున్నారు. పెడిక్యూర్ ఎందుకంటే మా ఆయన కాళ్ళు అయితే మరీ నల్లగా ఉంటాయి. అండ్
బాగా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి అనమాట. సరే వచ్చాం కదా చేయించుకో అంటే వద్దులే చాలా టైం అయింది వెళ్ళిపోదాం పదా అంటున్నాడు. ఒక్కసారి వచ్చినప్పుడు ఒకసారి చేయించుకొని వెళ్ళిపోతే బాగుంటుంది కానీ మళ్ళీ వెళ్తామా చెప్పండి, ఒకసారి అయిపోద్ది. సరే లేట్ అయితే అయింది ఇంకేం చేస్తామని చెప్పి ఇంకా అవి ఏమో అన్నం తినను అన్నాడు. సరే బిస్కెట్ల కోసం వెళ్దామంటే ఈరోజు సండే అవడం వల్ల అక్కడ అన్ని షాపులు అయితే క్లోజ్లో ఉన్నాయి. ఇంకా వాళ్ళకి చెప్తే వాళ్ళే తెప్పిస్తామన్నారు. ఇక్కడ నా కాళ్ళు అయితే మాత్రం భలే ఉన్నాయి అసలు. ఆ నెయిల్ పాలిష్ కానీ ఆ స్మూత్గా కాళ్ళు కానీ భలే అనిపించింది. ఇంక ఇక్కడ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అయింది. వీటికి కిట్స్ అయితే ఉంటాయి. దీనిలో అన్ని చాలా ప్యాకెట్స్ వచ్చాయన్నమాట. క్లెన్జింగ్, స్క్రబ్బింగ్, మాయిశ్చరైజింగ్, మసాజ్ సంబంధించి అలాగా 4 to 5 స్టెప్స్ అయితే ఉంటాయి. సో అదంతా అయ్యేసరికి ఇది కూడా మనకి 45 minutes అట్లయితే పడుతుంది. సో అక్కడ ఒకలా ఉంది, ఇక్కడ ఒకలా ఉంది. అంటే ప్యాక్స్ డిఫరెంట్ ఉంటాయి. నా ఫేస్ అయితే మాత్రం భలే షైనింగ్ ఉంది, భలే మెరుస్తుంది. మీరు చూస్తున్నారా? నాకు కూడా బాగా నచ్చిందబ్బా. అసలు ఎన్ని కాదు, అసలు ఎప్పుడు చేయించుకోలేదు. ఇంత ప్యాంపరింగ్ అయితే మాత్రం భలే అనిపించింది నాకు. నాకు తెలిసి చాలామంది వెళ్తూనే ఉంటారులే, నాకు తెలిసి చాలామంది వెళ్తారు, నాకులాగా వెళ్ళని వాళ్ళు ఉంటారు. సో దట్ మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను వీడియో అంతా కూడా షూట్ చేశాను. ఈ సండే అంతా ఇలా గడిచిద్దని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మా గోర్లు అంతా చిన్నగా ఉంటాయి కదా, దానివల్ల వాళ్ళకి షేప్ చేయడానికి కూడా ఏమి రావట్లేదు. షేప్ చేయడం కష్టం, ఎంత చిన్నగా ఉన్నాయి ఏంటి అంటున్నారు వాళ్ళు. అంటే బాగా సెలూన్కి వెళ్ళే వాళ్ళంటే మెయింటైన్ చేస్తారు, గోర్లు అవన్నీ పెంచుకుంటారు. మనకు అలవాటు లేని పనులాయే, మనం కట్ చేయడమా అంతే ఇంకా. సో చేతులు షేప్ చేద్దామన్నా చేతులు షేప్కి రావట్లా, కాలు షేప్ చేద్దామన్నా కాలు షేప్కి రావట్లా నాకు. అట్లా అయితే అయింది. సరేలే అని చెప్పేసి ఇంక వదిలేసాను. ఇక్కడైతే క్లీనింగ్ చేస్తున్నారు కదా, ఎంత ఉందో. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ అంటే పోవడము, కాళ్ళు కూడా అవంతా నెయిల్స్ స్ట్రాంగ్గా ఉండడం అట్లా అయితే ఉంటుంది. నీట్గా ఉంటాయి అన్నమాట, తొందరగా పాడవకుండా. ఇంక ఇక్కడ చూసారు కదా ఆయన ఎంత తీస్తున్నాడో అసలు. గోర్లు మొత్తం ఇలా వెనక్కి తోసి దానిలో నుంచి క్లీన్ చేయడము, గోర్ల లోపల ఏమన్నా మట్టి ఉంటే క్లీన్ చేయడము, దాని తర్వాత వాటర్లో పెట్టేసి కాసేపు కిటికలు క్రీమ్ రాసి తర్వాత మళ్ళీ రుద్దడము, దాని తర్వాత మళ్ళీ క్లీన్ చేయడము, స్క్రబ్ చేయడము. సో కాళ్ళు అయితే మాత్రం నడుస్తుంటే అస్సలు దూదుల్లాగా ఉన్నాయి. నేను వాయిస్ ఓవర్ నైట్ ఇస్తున్నా, అసలు నడుస్తుంటే నాకు ఈ నా కాళ్ళేనా అన్నంత సాఫ్ట్గా ఉన్నాయి అన్నమాట. అసలు భలే ఉన్నాయి కాళ్ళు. ఎన్నిసార్లు చెప్పుకుంటానో ఏంటో. మనం చేసుకోవాలంటే ఒళ్ళు బద్ధకం కదా. ఇక్కడ వచ్చేసి దీని పేరేంటి మర్చిపోయానబ్బా. ఇట్లయితే క్లీన్ చేస్తున్నారు. మనం క్యారెట్లు తురినట్టు కాళ్ళని తురుముతున్నారు. అసలు ఇదంతా చూసారు కదా, ఇదంతా డెడ్ స్కిన్ సెల్స్ ఎంతలాగా పడుతున్నాయో మా ఆయనకైతే మాత్రం. సో వాళ్ళేం చెప్తున్నారంటే లేడీస్ కంటే కూడా జెంట్స్కి కాళ్ళు అనేవి బాగా డ్యామేజ్ అవుతాయి అని అయితే చెప్తున్నారు. ఇంకా వీళ్ళు ఏంటంటే వీడియోలో కనిపించడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్పాను, నేను వీడియో మిమ్మల్ని తీనండి, మీరు కంగారు పడద్దని చెప్పేసి. అంటే అందరికీ ఇష్టం ఉండదు కదా వీడియోలో కనిపించడం. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. మనం ఏం చేయలేము ఇంకా. సో ఇట్లయితే క్లీన్ చేసేసారు. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ఇంకొక స్టెప్స్ మసాజ్ అని అవని ఎంత ప్రాసెస్లో అవి మాత్రం వాళ్ళ నాన్న మీద నుంచి అస్సలు దిగట్లేదు. సో దాని తర్వాత మళ్ళీ ఇదేదో క్రీమ్ రాశారు. ఈ క్రీమ్ రాసి ఇప్పుడైతే మసాజ్ అనుకుంటా ఐ థింక్. సో ఇక్కడ కూడా టైం పట్టింది. మా ఆయనకేమో వెళ్ళిపోదాం. బట్ పాపం మా ఆయనకి హెల్త్ బాగాలేకపోయినా మా ఆయన వచ్చాడు, అవి కూడా వచ్చాడు. కాసేపు ఇంకా మసాజ్ చేసిన తర్వాత అది కూడా వాష్ చేసేసారు. వాష్ చేసిన తర్వాత మనకి ఏదో ప్యాక్ కూడా వేశారు. అయితే మనకి మా వారికి ఏంటంటే కాళ్ళకి వేళ్ళ పైన బాగా బ్లాక్గా ఉండిద్ది. మరి అది పోతుందా అంటే లేదు, పోదు. అంటే టైట్ రఫ్గా ఉండే చెప్పులు కానీ షూస్ కానీ అట్లా వేసుకుంటే అట్లా అవుతుందని చెప్పారు. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడైతే మసాజ్ చేయడం జరుగుతుంది. సో కొంచెం బ్లడ్ అనేది బాగా ఫ్లో అవుతుంది, కొంచెం హెల్త్కి కూడా మంచిది. సో కొంచెం రిఫ్రెష్ అవుతాం, హెల్త్ అనే కాదు, కొంచెం మైండ్ బాడీ రిలాక్స్ అవుతుంది. ఇలా వీకెండ్స్ లేదంటే ఎప్పుడైనా మనం ఇట్లా వెళ్ళి కొంచెం మన బాడీ కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడంలో తప్పే లేదనిపించింది అబ్బాయి సర్వీస్లు అన్నీ చూసిన తర్వాత. సో అదన్నమాట సంగతి. ఇంకా ఇట్లా బిస్కెట్ దొరకలేదని చెప్పాను కదా, ఇంకా వాళ్ళైతే తెప్పించారు గుడ్డే బిస్కెట్లు. అమ్మయ్య అనుకున్నా, అవి తినేది కూడా అయ్యేలే, మంచి పని చేశారు అబ్బా తెప్పించని. పాపం 4-5 బిస్కెట్లు తిన్నాడు పిల్లోడు ఆకలేసి. ఇంకా అంతే, ఆయన పాపం లంచే తినలేదు, నిన్న తినలేదు, మొన్న తినలేదు. ఎప్పుడు సెట్ అవుతాడో ఏంటో. ఫీవర్ అయితే ఇంకా హవికి తగ్గలేదు, కానీ వాళ్ళ నాన్నకైతే ఫీవర్ లేదు, నీరసం ఒకటే ఉంది. హవికి మాత్రం తొందరగా తగ్గట్లేదు ఒక పానాన. ఇదైతే ప్యాక్ అంట, ఇది ఒక 15 minutes అట్లా ఉంచి దాని తర్వాత అయితే వాష్ చేసి సరిపోయిద్ది అన్నారు. ఇంక ఇదే అనమాట ఫైనల్ స్టెప్ పెడిక్యూర్లో.
సో మీరు ఎప్పుడైనా పెడిక్యూర్కి వెళ్ళారా, బయట ఎప్పుడైనా వెళ్ళారా, లేదా ఇంట్లోనే చేసుకుంటారా, లేకపోతే ఏంటనే చెప్పండి. కానీ దీనివల్ల నాకైతే తెలిసిన విషయం ఏంటంటే మనకి కాళ్ళు పగిలిపోయి ఉంటాయి కదా, ఇలా మనం పెడిక్యూర్ చేయించుకుంటే కాళ్ళు పగిలిపోయినవి కూడా సెట్ అయిపోతాయి. అండ్ మళ్ళీ చాలా డేస్ దాకా అయితే ఏమి ఉండదు. నేను ఇంట్లో మామూలుగా చేస్తేనే అసలు నాకు పగిలిన కాళ్ళు కూడా నార్మల్ అయిపోతాయి. అలాంటిది వీళ్ళు ఎంత ప్రాసెస్ చేస్తున్నారంటే ఇంకా అదిరిపోయిద్ది. సో ఇందులోనే మనకి బేసిక్, అడ్వాన్స్డ్, మిడిల్ ఇలా ఇన్ని రకాలైతే ఉంటాయి. సో మనం తీసుకునే దాన్ని బట్టే మనకి బడ్జెట్ అమౌంట్ అయితే ఉంటుంది. సో మేమైతే బేసిక్ కాదు, అడ్వాన్స్డ్ కాదు, మిడిల్లో ఉన్నదైతే తీసుకున్నాం. సో కిట్స్ అయితే సపరేట్గా ఉంటాయి. కిట్లో ఉన్నాయి అన్నీ వాడుతున్నారు వీళ్ళు, ఒక కిట్ తీసుకొని. సో ఇలా అయితే కాస్త రిలాక్స్ అయ్యారు మా వారనే చెప్పాలి. బిస్కెట్స్ వచ్చిన తర్వాత మాత్రం అవి వాళ్ళ నాన్న దగ్గర నుంచి దిగేసి వచ్చి చక్కగా దీని మీద కూర్చొని అయితే ఉన్నాడు. ఇంకా 10 minutes అట్లాగా ఉండమని చెప్పారు, అంటే కొంచెం ఆరాలి కదా అని చెప్పి. సో ఆరిన తర్వాత అయితే వాష్ చేస్తామని చెప్పారు. ఒక 10 minutes అట్లా మేము వదిలేసాము. ఇంకా అవి ఏమో ఎవరు తెచ్చిచ్చారు నాన్న బిస్కెట్స్ అంటే ఇక్కడ వీళ్ళు తెచ్చిచ్చారు అని చెప్తున్నాడు. మొత్తానికి 10 minutes తర్వాత మళ్ళీ అయితే వాష్ చేస్తున్నారు. నాకైతే బాగా నచ్చిన విషయం ఏంటంటే దీనిలోనే మనకి వాటర్ వచ్చేసింది కదా, అదైతే బాగుంది. చక్కగా కాళ్ళు పెట్టుకొని అక్కడికక్కడే హాట్ వాటర్ వస్తున్నాయి. సో దాని తర్వాత ఇప్పుడైతే D10 ప్యాక్ వేయించుకుంటానన్నారు మా వారు. అంటే ఎక్కువ ఎండలో తిరుగుతూ ఉంటారు కదా, దానికోసం అని చెప్పేసి D10 ప్యాక్. ఫస్ట్ అయితే క్లెన్జర్ తోటి క్లీన్ చేసేసి దాని తర్వాత D10 ప్యాక్ అయితే వేశారు. కొంతమంది అయితే D10 అంటే డైరెక్ట్గా D10 వేస్తారు. D10లో కూడా ఇది మంచి క్వాలిటీది అనుకుంటా. నాకు మా పెళ్లి చూపులు ముందు రోజు అప్పుడు మా మమ్మీ అప్పుడు పార్లర్లో ఉంటే ఒకళ్ళు మా ఇంటి దగ్గర వేరే అమ్మాయి ఉండేది, తనైతే వెళ్ళేదనమాట. అక్కడికి వెళ్ళి D10 ప్యాక్ అంటే అప్పుడు మాకు తెలీదు, మామూలుగా ఫేషియల్ అని పేరు పెట్టుకున్నాం. జస్ట్ ఆవిడ డైరెక్ట్గా వేసేసిద్ది, తెల్లగా అయిపోతాం అనమాట. అసలు అలాంటి మంచిగా కాదనే విషయం నాకు అప్పుడు తెలీదు. అంటే ఒక్కసారి నేను వేయించుకుంది, దాని తర్వాత నేను అసలు వేయించుకోలేదు. ఇంకా దాని తర్వాత పెళ్లి కుదిరినప్పుడు కూడా ఏదో ఫేషియల్, డైమండ్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, సిల్వర్ ఫేషియల్, డైమండ్ అనుకుంటా, అది చేస్తే నా మొహానికి అస్సలు పడకుండా మొహం అంతా పాడైపోతే అప్పుడు శనగపిండి రాసుకుంటే తగ్గింది. మా కాత్యాని చెల్లి వాళ్ళు అప్లై చేశారు. అదే బ్యూటీషియన్ తను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా తను. సో ఇదైతే అలా కాదు, ఇది ప్రొఫెషనల్గా ఉంది. అండ్ ఇది గోల్డ్ కలర్లో ఉంది, అదైతే తెల్లగా సున్నం ఉన్నట్టు ఉండేది. రిజల్ట్స్ కూడా వెంటనే ఇట్లా తెల్లగా దెయ్యంలాగా కనిపించే వాళ్ళం. ఇవేంటంటే వెంటనే కాదు, నెక్స్ట్ డేకి ఇంకా గ్లో వస్తుంది. సో అప్లై చేసేసి ఒక 15 minutes అయితే వదిలేసాము. 15 minutes వదిలేసిన తర్వాత ఇప్పుడైతే ఆయనకి ఫేస్ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ పార్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే కిడ్స్కి హెయిర్ కట్ చేయించుకోవడానికి ఇట్లా చైర్ అయితే ఇచ్చారు. అబ్బాయి ఎంత బాగుందో తెలుసా, పిల్లలు అయితే మంచిగా ఎంగేజ్ అవుతారు. నాకైతే ఈ ఐడియా చాలా 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 బాగా నచ్చింది. కిడ్స్కి హెయిర్ కట్ కూడా ఇది ఉందని చెప్పేసి. యాక్చువల్లీ హెయిర్ కట్ కూడా చేయించుకోవాలి, ఇప్పుడు కాదులే, ఇప్పటికే చాలా టైం అయింది కదా, ఈసారి మాత్రం హెయిర్ కట్ కూడా ఇక్కడ చేయించుకోవడానికి ట్రై చేస్తాము. నాకైతే ఓవరాల్గా ఇలా సర్వీస్ కానీ ఇదంతా కానీ ఈ సర్వీసెస్ కానీ చాలా బాగా నచ్చినాయి. ఇంకా మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. మధ్యలో ఇంకా ఫుడ్ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఆటో అతనికి చెప్తే ఓకే అని చెప్పారు. నా ఫేసు ముందుకి ఇప్పటికి అంటే ఇందాక పౌడర్ కొట్టుకుని వెళ్ళా కదా, అందుకే నాకేం పెద్దగా తెలియట్లేదు. కానీ రేపటికైతే బాగా గ్లో వచ్చింది. స్కిన్ మాత్రం టచ్ చేస్తే చాలా సాఫ్ట్గా బేబీ స్కిన్ లాగా ఉంది. సో అదనమాట. సో మేమైతే ఇంకా కౌశిక్ అయితే వెళ్తున్నాం. హైలైట్ ఏంట్రా అంటే కౌశిక్ మెస్కి మేము 4:10కు వెళ్ళాము. అప్పటికి ఫుడ్ ఏం లేదంట. ఇంకా నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఆర్డర్ అయితే పెట్టుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తాను చెప్పండి, మరి అంత లేట్ అయిపోద్దని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. యాక్చువల్లీ నేను మార్నింగ్ వంట చేసుకొని వెళ్తే అయిపోయి ఉండేది, కూరగాయలు ఏం లేవు కదా అంటే మా ఆయన బయట నుండి తెచ్చుకుందాం అన్నారు. ఇంకా అప్పటికే హవికి పాపం చాలా అలసట వచ్చేసింది, ఇంకా పడుకొని పోయాడు. ఫుడ్ ఏమీ తినలేదు అబ్బా పిల్లోడు, చాలా బాధగా అనిపించింది. కానీ ఏం చేస్తాను చెప్పండి, పిల్లలకి ఏం చేయలేము. ఇంకా ఆయన ఏం తినట్లేదు, ఆయనకి హెల్త్ బాగాలేదు కదా. సో మాక్సిమం ఈ రోజులో తగ్గిద్ది అన్న డాక్టర్. ఇంటికి వచ్చేసరికి 4:30 అయింది. ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేస్తారు మా వారు, కౌశిక్ మెస్లో ఫుడ్ లేదని చెప్పి. సో నా ఫేస్ అయితే పట్టుకుంటే భలే సాఫ్ట్గా ఉంది. కానీ గ్లో అంటే ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేయించుకున్న నెక్స్ట్ డేనే తెలుస్తుంది గ్లో. కాకపోతే ఈ కళ్ళంతా క్లోజ్ చేశారు కదా, కళ్ళలో కొంచెం వెళ్ళి కొంచెం మంట వచ్చింది. నా చేతులు నా కాళ్ళు అయితే భలే సాఫ్ట్గా ఉన్నాయండి. కలర్ కూడా భలే ఉంది కదా, నెయిల్ పాలిష్. చెప్పులు నా కాళ్ళు కూడా భలే ఉన్నాయి, సాఫ్ట్ అంటే ఎంత సాఫ్ట్గా ఉందో అసలు. ఇక్కడ కూర్చోండి, చూసేసి అప్పుడు వెళ్దాం. నేను అక్కడ పడుకుంటా, అప్పుడు నువ్వు నాకు చూద్దు, సరేనా? డన్. తల్లి 1 2 3 4 5. ఇదిగో ఇప్పుడు ఈ చేద్దాం. 1
సంకలే థర్మామీటర్ ఉందమ్మా, ఫీవర్ చూస్తున్నాం. 2 తగిలిందా? ఎక్కడ తగిలింది? గిన్నెలు కావాలిగా. దాని మీద మూత పెట్టి అన్నం చాలా అయిపోట్లా. అది కూడా మంట లేదు. ఉందా? ఇది మంట, ఇది మంట ఉంది. ఓకేనా? అన్నం చూసావా? ఇంకా అన్నం తినేసాము. వాళ్ళైతే సాంబారు పప్పు అన్ని రెసిపీస్ అయితే బాగున్నాయి, కూరలు అన్నీ కూడా బాగున్నాయి. ఫుడ్ తినేసరికి 5 o'clock దాకా అయిపోయింది. దాని తర్వాత ఇంకా వీళ్ళిద్దరు అయితే నిద్రపోయారు. నిద్రపోయి వచ్చి మళ్ళీ ఫుడ్ తినేసి మళ్ళీ పడుకున్నారు. ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంతే, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఐ హోప్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. లైక్ ఫ్రీనే కదా, కామెంట్ కూడా చేయండి. అబ్బా, కామెంట్స్ చేయండి అసలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి. మరో వీడియోతో మీ ముందుకైతే వస్తాను. రేపటి వీడియో కూడా అసలు మిస్ అవ్వద్దు. నా చేతులు అయితే నాకు భలే నచ్చినాయి, అవే చూపిస్తున్నాయి ఇక్కడ. వాళ్ళిద్దరైతే ఎంత క్యూట్గా పడుకున్నారు కదా. ఈ వీడియో మా డాడీ చూస్తే పెద్ద తిట్లు తిడతాడు, పిల్లలు నేను నిద్రపోయేటప్పుడు వీడియో తీస్తామని.